Hi, hello, welcome to Aparajita Business. For more information, please contact 79011044027. ప్యాకింగ్ ఈరోజు చూసారు కదండి. ప్యాకింగ్ మొత్తం ప్యాకింగ్ మీదనే పడతామండి ఈ 3-4 డేస్. ఈరోజు తమ్ముళ్ళు చూసారా అండి మీరు? మీలో ఎంతమందికి మీ గురించి మీకు తెలుసు? మీ గురించి అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా చెప్పాలి, ఎవరికైనా మీ ఫేస్ మీకు ఐడియా ఉంటుందండి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఓకే, పలానా స్వాతి అంటే ఇలా ఉంటుంది, పలానా మీనా అంటే ఇలా ఉంటుంది, జయశ్రీ అంటే ఇలా ఉంటుంది, దీప్తి అంటే ఇలా ఉంటుంది అని చెప్పి మనకు ఒక ఫేస్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఫేస్ ఐడెంటిటీ అయిన తర్వాత మనకు వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒక క్లారిఫికేషన్ వస్తుంది. మీనా గారు ఉన్నారండి, మా ఫ్రెండ్. తను ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించిన సజెషన్స్ ఇస్తుంటారు. జయ గారు వచ్చేసి రీసెల్లర్, తను బాగా బిజినెస్ ఉమెన్. నెక్స్ట్ ఇంకా దీప్తి గారు ఉన్నారు, గవర్నమెంట్ అంటే అఫీషియల్కి సంబంధించిన అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే మన గురించి కూడా మనకు తెలియంది వేరే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, కానీ మన గురించి మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మన ఫేస్ ఐడెంటిటీ ఉండాలి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. మీలో ఎంతమందికి మీ గురించి మీకు తెలుసు? మీ ఇన్నర్గా అంటే మీకు లోపల ఉన్న మీ క్యారెక్టర్ ఏంటో తర్వాత విషయం బయట పెట్టండి. ఫస్ట్ మీరు ఫేస్ని ఐడెంటిఫై చేసుకోండి. ఫేస్ని ఎందుకంటున్నా అంటే నేను చెప్తున్నా, నా ఫేస్ నాకు అసలు మనం అనుకుంటాం మనం అంటే ఇలా ఉంటాం అలా ఉంటామని, కానీ మనం ఫొటోస్ చూసినా మనకు ఒక క్లారిటీ పిక్చర్ అనేది ఉండదండి. వేరే వాళ్ళని చూసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, కానీ మన ఫేస్ మనకు తెలియదు. మన ఫేస్ ఎలాగో తెలియదో మనకు మన గురించి కూడా మనకని తెలియదండి. కాబట్టి ఫస్ట్ మీరు అంటే నేను అసలు ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మన ఫేస్ గురించి మనకు ఎలా తెలియదో మనలో ఉన్న టాలెంట్ కూడా మనకు తెలియదండి. ఫస్ట్ ఆ టాలెంట్ని బయటికి తీయాలి అని చెప్పడమే నా ఉద్దేశము. అందుకే తమ్నేల్ కూడా ఈరోజు మీ గురించి మీలో మీకు ఎంతమందికి తెలుసు అని ఇచ్చాను. సో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేనండి చెప్దాం అనుకున్నది. సో మనలో ఉన్న టాలెంట్ అనేది ముందు మనకు తెలియదు, కానీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనలో ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక టాలెంట్. వంటలు చేస్తామా, స్టిచ్చింగ్ చేస్తామా, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నామా, టీచింగ్లో ఉన్నామా, హెల్పింగ్ నేచర్లో ఉన్నామా, వర్కింగ్ చేయించడంలో ఉన్నామా, సజెషన్స్ ఇవ్వడంలో ఉన్నామా, లేకుంటే ఎవరికైనా హెల్పింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నామా అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఏదో ఒక టాలెంట్ మనలో ఖచ్చితంగా దాగే ఉంటుందండి. కాబట్టి మనలో ఉన్న టాలెంట్ని ఫస్ట్ మనం గుర్తించాలి. తర్వాత మనం ఏం చేయాలి అనేది తర్వాత మనం ప్రొసీడ్ అవ్వాలి. మనకు ఎలాంటి లక్ష్యము గోల్ లేకుండా ఏదన్నా స్టార్ట్ చేయాలి అని అనుకున్నామంటే అది అటేనండి. ఇంకా అందుకే చెప్తున్నా, మీలో మీకు ఎంతమందికి మీ గురించి మీకు తెలుసో నాకు కామెంట్ చేయండి. నేను ఇది, నేను అది అంటే ఇది అది అని అంటే నేను ఒక టీచర్ని, నేను ఒక లెక్చరర్ని, నేను ఒక వర్కింగ్ ఉమెన్ని అనేది ప్లీజ్ నాకు ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే, చూసారు కదండి నిన్న మొత్తం ఇవి ప్యాకింగ్ చేయించాము. ఒక్క రోజులో అవ్వదండి ఈ పని అనేది. ప్యాకింగ్ మొత్తం ఒక రోజు ఉంటుంది, వాటి సీలింగ్ ఒక రోజు ఉంటుంది, మళ్ళీ తర్వాత వాటిని బంచెస్ లాగా చేస్తామండి. ఆ బంచెస్ ఎలా చేసాము అనేది ఇలా చూపిస్తాను మీకు. ఈ బంచెస్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లమేనండి. బంచెస్ అనేది కూడా అంత ఈజీ మ్యాటర్ కాదు, ప్రతిదీ ప్రాబ్లమే. నేను స్టార్టింగ్లో తెలుసు నాకు ఈ బిజినెస్ గురించి కొద్దో గొప్ప, కానీ ఏదో స్టార్ట్ చేద్దామని చేశాను. కానీ ఓకే, ముందుకైతే వెళ్తున్నా. నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి. ఇంకొక విషయం ఏంటంటే, మన గురించి ఆలోచించని వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఎందులో ప్రావీణ్యం ఉందో ముందుకు వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి, ప్యాకింగ్ మీకు చూపిస్తాను. ఒకరు లేబుల్స్ అంటే కంపెనీ లోగో అనమాట, అవి లేబుల్స్. అవి ఒకరు ఒత్తులు పెడుతుంటే ఇంకొకరు ప్యాకెట్లో పెడుతుంది. చూడండి, మళ్ళీ అందులో నీట్నెస్ చూసుకోవాలండి. చూస్తున్నారు అక్కడ నీట్నెస్ వస్తుందా రావట్లేదా అనేది అక్కడ చెక్ చేసుకోవాలి. ఒక సైడ్ వచ్చేది కట్టి ఉంటుంది, ఒక సైడ్ అనేది నీట్గా ఉంటుంది. మళ్ళీ అందులో కూడా నీట్నెస్ చూసుకొని మనం ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడు అదే చెప్తా, మార్కెట్లో మీరు ఉండాలి అనుకుంటే ఫినిషింగ్, నమ్మకం
ఫస్ట్ మీ పనిపై మీకు నమ్మకం ఉండాలి, ఫినిషింగ్ ఉండాలి. ఫినిషింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది, నమ్మకం వస్తుంది. మనకి చెప్పే వాళ్ళు కూడా ఆర్డర్లు ఇస్తుంటారండి. కాబట్టి నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి. నమ్మకమే మన పెట్టుబడి. నేను ఎప్పుడు చెప్తుంటా, నమ్మకమే మన పెట్టుబడి. వ్యాపారంలో, ఏ వ్యాపారంలోనైనా సరే నమ్మకం. ఇక్కడ చూడండి, ఇవన్నీ లేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి చూడండి అక్కడ ప్యాకింగ్ చేస్తుంది. మళ్ళీ వీటికి సీలింగ్ ఒక రోజు పడుతుంది. కాబట్టి ఏ జాబ్ అయినా కానీ అంత ఈజీ కాదండి. ప్రతిదీ కూడా కష్టంతో కూడుకున్నది. నా పాలసీ వచ్చేసి కష్టాన్ని నమ్ముకోవాలి, నమ్మకమే మన పెట్టుబడి. సో చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.